వావ్! చూసారా ఎంత బాగా మరిగిపోతుందో? ఏమిటి అనుకుంటున్నారా? ఇది మాత్రం టమాటో పప్పు పులుసు, పెసరపప్పు వేసి చేసిన టమాటో పప్పు పులుసు ఒక రేంజ్‌లో వచ్చింది. చాలా చాలా బా వచ్చింది. ఎంత బా వచ్చిందంటే చూసారు కదా! దీని కన్సిస్టెన్సీ చూస్తేనే తెలిసిపోతుంది. వెల్లుల్లిపాయ పోపెట్టుకున్నాను, ఇంగువ పోపెట్టుకున్నాను. అబ్బబ్బా! ఇంక చెప్పొద్దు, అంత బావుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం కారం వేసుకుంటాను. ఎంత బావుందో, ఎంత బావుందో అసలు. సూపర్బ్ ఉంది. వేడి వేడి అన్నంలో చక్కగా అప్పడాలు గాని, వడియాలు గాని, చల్లమిరపకాయలు గాని, మీ ఇంట్లో ఏదుంటే అది నంచుకోండి. కానీ వేడి వేడి అన్నంలో తినండి. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఒక్క స్పూన్ కాదు, 2-3 స్పూన్లు వేసుకుని తినండి. పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఇంకేం తినక్కర్లేదు. హ్యాపీగా ఇవాళ మొత్తం రోజు గడిచిపోతుంది మీకు. లంచ్ కూడా ఇదే, డిన్నర్ కూడా దీంతోనే చేస్తారు. అంత బాగుంటుంది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. దీని రెసిపీ నేను షార్ట్ వీడియోలో పంపించాను. సో చూడండి, తప్పకుండా షార్ట్ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా చేసుకోండి మాత్రం. చాలా చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటో పప్పు పులుసు అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఎక్కువ ఇంగువ పోపు పెట్టుకోండి, అలాగే వెల్లుల్లిపాయ పోపు పెట్టుకోండి. అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.